సంగారెడ్డిలో రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలింజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలింజ సంఘం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బర్దీపూర్ అప్పగారు మరియు ధనసరి అప్పగారు, ఎంపీ సురేష్ షెట్కర్ మరియు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సంగమేశ్వర్ మరియు దినేష్ పాటిల్, శివ శరణ్, శెట్టి శివ, రాచప్ప, మహిళా అధ్యక్షురాలు శ్రావణి, విద్యుత్ లత, జిల్లా గౌరవ అధ్యక్షులు ధనంజయ్, అధ్యక్షులు పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ పాటిల్, కోశాధికారి గోవురాజు, శివశంకర్, సంగమేశ్వర్, శివ, చంద్రశేఖర్, జగదీష్తో పాటు ఇతర సంఘ సభ్యులు, మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ सद्गुरुनाथ महाराज की ओम श्री गुरु बसवलिंगाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। नमः पार्वती। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जंगल समाज अशोक बाबू अशोक बाबू स्वामी मल्लिकार्जुन स्वामी इगो स्वामी इन आगम आगम बर्तन बल विकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतनमनाय नमः वनवन्मनाय नमः घोरेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः। ఏ పండ్లు ఏ పైన చేస్తే మార్కెట్ నుంచి అప్పుడు అడవిలో ఏం దొరుకుతాయండి? ఏం దొరకలేదు. అదే ఒకటి ఏమిటి మట్టుది, అదేమంటారు చిప్ప అంటారా, అందులోపల పాదాలు కడుక్కొని సంప్రోక్షణ చేసుకున్న తర్వాత ఆమె దగ్గర పండులో పడేస్తున్నాడు. కొరికింది పెట్టింది ఇదేం మళ్ళీ జ్ఞాపకపోయింది. అవి కలిసిపోయినాయి అందులోపల. మళ్ళీ చేసి మళ్ళీ ఆయన ముంగల కొరికి ఒక్క పండు చేయలేచిన తర్వాత ఇట్లా రాముడు చూస్తే లక్ష్మణుడు అన్నాడు, ఎంగిలి జోను నీవు నెక్తావా, నీవెట్ల దేవుడు అంటే రాముడు అన్నట. ఇక్కడ ఒక పండు నోట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేసింది శబరి? అప్పుడు హే రామ అని తన ప్రాణము. అందుకే పుణ్యభూమి నా దేశం నమో నమామి. భారత భూమికి ఎందుకు పుణ్యభూమి? పుణ్యాత్ములు, మహాత్ములు, సంతులు, సాధులు పుట్టిన భూమి ఏదైతే ఒకటి ఉంది కంటి లోపల, అదే మన భారతం. ఎందుకంటే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అనేక శాస్త్రాలు రాసి చచ్చిపోయి 1000 సంవత్సరాలు అయితే కూడా వాళ్ళ పేరు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పారు.
సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. శ్రీపదం సుపదాకారం భర్తీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురుం గురుంగతి శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో చేసేటటువంటి వన భోజన కార్యక్రమం సంగారెడ్డి వీరశైవ బలిజ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక వనభోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ యొక్క మండల వర్గము మరియు జిల్లా వర్గము రాష్ట్ర వర్గ సభ్యులందరూ కూడాను ఇంతకుముందు పేరు చెప్పారు. వారందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వీర సంఘం రాయకోడు సదాశివపేట ఇంకా ఆ మండల వర్గాలు కూడాను ఇక్కడికి రావడం జరిగింది. అదే రీతిగా సభ్యులు, మాతృమూర్తులు, యువకులు, యువతులు, అప్పగారు ధనశ్రీ మహారాజ్ విజయేశ్వర శివాచార్య మా స్వామీజీ మరియు రాష్ట్ర అధ్యక్ష. మన ధర్మంలో మనం పుట్టాము, కానీ నుంచి మేమందరం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములుగా చేసి ఇంత మంచి కార్యక్రమానికి ఈ కార్తీక వనభోజనాలు మన వీరశైవ ధర్మానికి ఆ శివయ్యకు ఆరాధించే ఈ పుణ్యకాలంలో ఇంత మంచి ఈ అరణ్య ప్రాంతంలో నదీ తీరంలో ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు రాష్ట్ర ఇక్కడ సంగారెడ్డి కార్యవర్గానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరశైవ లింగాయత్లో ఉండడం నిన్న కూడా చూసినాం మనం. అంటే మొన్న కార్యక్రమం జరిగింది. మీరు మొన్ననే దసరా అయిన తర్వాత అలైబలే కార్యక్రమం పెట్టినారు. అది మంచి కార్యక్రమం. మరి మరొక వినూతన కార్యక్రమం మీరు ఎప్పుడైనా ప్రతిసారి మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వనభోజనం అనేది ద్వారా మన స్నేహితులు అంటే స్నేహితం పెరుగుతుంది, బంధుత్వం పెరుగుతుంది, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి దీని ద్వారా. మరి ఒకరోజు దీన్ని కేటాయిస్తే మనకు కొంత మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి మన స్వాములు చాలా చక్కగా చెప్పినారు. ఈసారి వారు మొదలై ఇచ్చినాం, ఎందుకంటే చివరిస్తే ఇదంతా చెప్పలేరు వాళ్ళు. ఎప్పటికీ మేము మాట్లాడుతుంటాం, కానీ వారికి సమయం ఇవ్వడం చాలా మంచిగా. ఇద్దరు స్వాములు చాలా చక్కగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందనే విషయం చెప్పారు. కాబట్టి వారు రావడము, వారి ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇంకా వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా హైలైట్ చేస్తూ ఇంకా ఎక్కువ మందిని మనం కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎవరు వస్తారు రారని కాదు చెప్పడం మన బాధ్యత. కాబట్టి ఇక్కడనే 500 మన కుటుంబం 500